హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వినాయక నిమజ్జనం జరిగే రోజు ఇలా తీర్థం అయితే చేస్తారండి. కొంచెం మంది జాతర లేదా సంబరాలు లేదా తీర్థం ఇలా అంటారు కదా, మేమైతే తీర్థం అంటాము. నైట్ అంతా ఇలా తీర్థం అయితే చేసి స్వామివారిని ఊరేగించి తెల్లవారేసరికల్లా నిమజ్జనం అయితే చేస్తారు. ఈ వినాయక నవరాత్రులు మొత్తం ఈ లైటింగ్ చూడటానికి వస్తూ ఉంటారు. అలానే లాస్ట్ రోజు అయితే ఇలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టి పెద్ద తీర్థం అయితే చేస్తారండి. ఈ తీర్థంలో దొరకని వస్తువు అంటూ ఉండదు, అన్ని రకాలు పెడతారు. అలానే ఈసారి అయితే ఇంకా ఎక్కువ పెట్టారు. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని వస్తువులు అయితే ఉంటాయండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రోడ్డు మొత్తం ఏదో ఒక స్టాల్ అయితే ఉంటాయి. ఇది కాకినాడ టు రావులపాలెం రోడ్ అండి. ఈ ఊరి పేరు వేలంగి. మనం వీధి వీధికి వినాయకులు పెడుతూ ఉంటాం కదా, ఈ ఊర్లో అలా పెట్టరండి. ఊరు మొత్తానికి రెండు విగ్రహాలను అయితే పెడతారు. ఒక సైడ్ అంతా ఒక బ్యాచ్, ఒక సైడ్ అంతా ఒక బ్యాచ్ కింద, ఒక ఊర్లోనే 2 బ్యాచ్ల కింద అయితే వినాయకుడి విగ్రహాలను అయితే పెడతారు. అలా అందరూ చందాలు అయితే వేసుకుని ఇలా విగ్రహాలను అయితే ప్రతిష్ఠించి లాస్ట్ రోజు ఇలా తీర్థం అయితే జరుపుతారు. ఈ విగ్రహాల దగ్గర చేసిన లైటింగ్ చూడటానికైతే చాలా మంది వస్తారు. ఈ 2 విగ్రహాల వాళ్ళు కూడా ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారు, ఏ విగ్రహం బాగుంది, అలానే ఎక్కడ లైటింగ్ బాగుంది అని. వచ్చే వాళ్ళు కూడా ఏ లైటింగ్ బాగుందని 2 చూస్తారు. ఇలా మనం దారంతా చూస్తూ ఉంటే ఇలా ఎన్నో స్టాల్స్ ఉంటాయి, మనకు కావాల్సినవన్నీ ఐటమ్స్ ఉంటాయి. దారి పొడుగునా దేవుడు ఫొటోస్తో లైటింగ్స్, అలానే పైన అన్ని లైట్లతో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూస్తూ షాపింగ్ అయితే చేస్తాము. అమ్మవారి ఫేస్ వచ్చేలాగా అయితే పెట్టారు, కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉన్నట్టు. అమ్మవారి ఫేస్ కూడా చాలా బాగుంది. ఇంక ఇటు సైడ్ అయితే ఈ లైటింగ్స్ తో పాటు కొన్ని గెటప్స్ కూడా వేశారు. ఇక్కడైతే ఎలిఫెంట్ బలూన్ లాంటిది పెట్టారండి. ఇది కూడా నేను ఫస్ట్ టైమే చూడటం, ఇప్పటి వరకు ఎప్పుడు పెట్టలేదు ఇలాగా. ఇంట్లో వాడే డెకరేటివ్ ఐటమ్స్, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ మా అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే తీసుకుంటారు. ఇక్కడ 2 చోట్ల విగ్రహాలు పెట్టి లైటింగ్లు పెడతారని చెప్పాను కదండి. ఇందాక చూసింది ఒకవైపు, ఇది ఇంకొక వైపు. ఈ 2 లైటింగ్స్కి ఎప్పుడు పోటీ ఉంటుంది ఎవరు బాగా పెడతారని. ఆల్మోస్ట్ 2 ఒకలానే ఉంటాయి, కానీ దేవుళ్ళు పెట్టేటప్పుడు కొన్ని ఫొటోస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారనమాట. అలానే ఇటు సైడ్ కొన్ని గెటప్స్ అయితే వేసి డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చిన్నప్పుడైతే భలే భయపడే వాళ్ళం. మా చిన్నప్పుడైతే ఇంకా బుట్ట బొమ్మలు గట్రా చాలా ఉండేవి. ఇప్పుడు ఇలాంటి గెటప్స్ అన్ని తగ్గిపోయాయి. అలానే ఇక్కడ టెడ్డీ గెటప్స్ కూడా వేశారు. ఇక్కడ డప్పులు కొడుతూ ఉంటే అవన్నీ డాన్స్ చేస్తూ ఉన్నాయి. వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళకి హాయ్ చెప్తూ లేదంటే భయపెడుతూ ఇలా డాన్స్ చేస్తూ ఉంటాయి ఇవైతే. ఇక్కడ ఊర్లో 2 వినాయకుడు గుళ్ళు ఉంటాయండి. ఆ గుడిలో నిలబెడతారనమాట వినాయక విగ్రహాన్ని. అలా 2 గుళ్ళకి వెళ్ళి గుడిలో స్వామివారిని దర్శించుకుంటాము. అలానే మట్టి వినాయకుడిని కూడా దర్శించుకుంటాము. తర్వాత ఇలా షాపింగ్ చేసుకుంటామండి. ఇంకా చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇదే విధంగా కొంచెం మార్పులు అయితే చేస్తారు, కానీ ఇలానే అయితే లైటింగ్ అయితే పెడతారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మేము కజిన్స్ అందరం కలిసి ఇలా ఈ తీర్థాలకైతే వెళ్తాము. మాకు కావాల్సినవన్నీ సరదాగా కొనుక్కుంటామండి. ఇది కాకినాడ టు రావులపాలెం రోడ్ అని చెప్పాను కదా, ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. బస్సులు వచ్చినప్పుడు వాటికి సైడ్ ఇచ్చేసి తర్వాత మేము షాపింగ్ అయితే కంటిన్యూ చేసేసుకుంటాము. చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా రావటం వల్ల జనం చాలా మంది ఉంటారు. నైట్ అయ్యే కొద్దీ ఇంకా జనం ఎక్కువ వస్తారు. నైట్ అంతా ఇలా షాపింగ్స్ అన్ని అయిపోయాక ఆల్మోస్ట్ తెల్లవారే టయానికి స్వామివారిని ఊరేగించి నిమజ్జనం అయితే చేస్తారండి. పిల్లల్ని తీసుకొస్తే ఒక్క బొమ్మతో ఆగరు, చూసే కొద్దీ ఇంకా కొనిపిస్తూనే ఉంటారు. అన్ని రకాల స్టాల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. అలానే మనకు కూడా బ్యాంగిల్స్, చైన్స్, ఇలా జ్యువెలరీ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. ఈ స్టాల్స్ అన్నీ చూసి మనం ఈ తీర్థం అంతా తిరిగే టయానికి చాలా టైం అయితే పడుతుంది. మధ్యలో ఆకలేస్తే తినడానికి కూడా చాలా ఉంటాయి ఇక్కడ. మేము మా కజిన్స్ ఎక్కువగా ఇక్కడ తినేదైతే ఐస్ క్రీమ్ అండి. అందరూ కలిసి ఐస్ క్రీమ్ అయితే తింటాము. అలానే నెక్స్ట్ పిడత కందిపప్పు కూడా ఇక్కడ మేము ఎక్కువగా తింటాము. పిడత కందిపప్పు లేదా చాట్ ఇదైతే కంపల్సరీ తింటాము. ఈసారి అయితే ఇలా చాక్లెట్ ఫౌంటైన్ కూడా పెట్టారు కొత్తగా. అందరికీ అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ఏదో ఒక మెమరీ ఉంటుంది. అలానే మాకు ఇది ఒక మెమరీ అనమాట. అందరం కలిసి చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము. అలానే మనకి కావాల్సినవే కాకుండా చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. చిన్నప్పుడు రంగులాటం ఎక్కడానికి అయితే నేను భలే భయపడేదాన్ని. ఇంకా కొత్తగా ఇలాగా స్లైడింగ్, జంపింగ్ ఇలా చాలా ప్లే ఏరియాస్ అయితే వచ్చేసాయి ఇక్కడ కూడా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్ ఉంటుంది. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు ఇక్కడ.
ఈ ఊరేనే కాకుండా మా చుట్టుపక్కల చాలా ఊర్లలో ఇలా వినాయక చవితికి ఇలా తీర్థాలు అయితే జరుగుతూ ఉంటాయండి. మరి మీ ఊర్లో ఇలాంటివి ఏమైనా జరిగితే కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఈ చుట్టుపక్కన గాని మీ ఊరైతే మీరు ఎప్పుడైనా తీర్థానికి వచ్చి ఉంటే కనుక నాకు కామెంట్ అయితే చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా వీడియోని సపోర్ట్ చేయడానికి హైప్ కూడా చేయండి. బాయ్ అండి.